భీమవరం పరిసర ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం చేసిన రిటైల్ వర్తకులు హోల్సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గుముఖ పట్టినప్పటికీ రిటైల్ వర్తకు మాత్రం ధరలు తగ్గించకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని, తద్వారా వినియోగదారులు చాలా నష్టపోతున్నారని వివిధ దినపత్రికల్లో పరిచయమైన వార్తలకు వివరణను మార్కెటింగ్ శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది. రిటైల్ వర్తకులు హోల్సేల్ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించుకుని వినియోగదారులకు సరసమైన ధరలకు అందించాలని ఆదేశించారు. లేని ఏళ్ల ఇదే విధానం కొనసాగించినట్లయితే ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల ఈసీ యాక్ట్ ప్రకారం రిటైల్ వర్తకులపై చర్యలు తీసుకోబడుతున్నాయని జిల్లా యంత్రాంగం తెలియజేసింది. తణుకు మండలం వేల్పూర్లు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ మహాసన సభలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ స్థాపించిన నాటి నుండి రైతులకు అందుబాటులో ఉండే ధరలతో రైతులకు ఎరువులు ఇవ్వడం, రైతులకు గిట్టుబాటు అందించే విధంగా పాల వ్యాపారం లాంటివి, రైతులకు లోన్ సదుపాయాన్ని అందించి ఒక క్రమశిక్షణతో వేల్పూరు గ్రామ సొసైటీ నడిచేదని అన్నారు. రైతులకు ఇచ్చిన అప్పులను పూర్తిగా 100% రికవరీ రేటు ఉన్నదని, దానికి ప్రతి ఒక్కరు కృషి చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం కోసం సొసైటీని పూర్తిగా మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సొసైటీ సభ్యులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మొన్న 2019 నుంచి 24 వరకు అంతకుముందు సొసైటీ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి అవగాహన చేసుకుని భవిష్యత్తులో మరలా ఈ సొసైటీకి పూర్వ వైభవం తీసుకొచ్చి రైతులకు ఏ విధంగా అండగా నిలబడిందో ఇన్ని సంవత్సరాలుగా 48 సంవత్సరాలుగా అదేవిధంగా రైతులకి మరింత సేవ చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వంలో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా సొసైటీని స్థాపించినప్పుడు తాతయ్య గారు, తర్వాత దత్తుడి గారు, చిన్నాన్న గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ సొంత అసెట్ క్రియేట్ చేసి సొంత బిల్డింగ్లు నిర్మించి, గోడౌన్లు నిర్మించి కేవలం సొసైటీ అంటే ఏదో అప్పులు ఇవ్వటం తీసుకోవటం కాకుండా ఇతర వ్యాపారాల్లో కానీ ఎరువుల వ్యాపారం, అలాగే పాల వ్యాపారం, రైతులకి అందుబాటులో ఉండే ధరలతో, అదేవిధంగా పాల వ్యాపారం ద్వారా రైతులకి గిట్టుబాటు ధర అందించే విధంగా వ్యాపారం అవన్నీ కూడా చేయటంతో పాటుగా ఇక్కడ రైతులకి లోన్ సదుపాయాలు కూడా ఎప్పటికప్పుడు అందించి ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేటటువంటి సొసైటీ మన సొసైటీ. ఇక్కడ ఈ సొసైటీలో అన్ని సౌకర్యాలు కల్పించారు. లాకర్స్ ఉన్నాయి రైతులకి. అలాగే ఇచ్చినటువంటి అప్పులని రికవరీ చేయడంలో 100% ఉన్నటువంటి 100% రికవరీ ఉన్నటువంటి సొసైటీ వేల్పూరి సొసైటీ. తణుకు దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళితుల మీద జరుగుతున్న దాడులు ఎదుర్కొనే విధంగా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండల పలు గ్రామాల పెద్దలతో ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పట్ల సురేష్, జేబీఎం యూత్ అధ్యక్షులు పెనుమాల రాజేష్ కుమార్, బాంస నాయకులు సిద్ధార్థ పడాల బాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా తణుకు మండలంలోని పలు గ్రామాల పెద్దలను కలిసి వచ్చే నెల 2వ తేదీన జరగబోయే దళిత ఐక్యవేదికలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపురం మండలం కాశీపాడులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల దోమకాటు వల్ల వచ్చే వేదన అరికట్టవచ్చునని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొద్దిపాటి నీరు ఇంటి పరిసరాల్లో అనవసర వస్తువుల్లో నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమలు పెరిగి అవి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయని, చలి, జ్వరం, తలపోటు వంటి లక్షణాలు ఉంటే ఆరోగ్య సిబ్బందిచే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద దేవి శరన్నవరాత్రుల 39వ వార్షికోత్సవాల్లో భాగంగా 13వ వార్డు శివాలయం వీధి కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి కరపత్రాలను, గోడపత్రికను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. తాడేపల్లిగూడెం డిఎస్పీ నియమితులైన ధర్మవరపు విశ్వనాథం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని శాంతి భద్రత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఎస్పీ విశ్వనాథాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కమిషనర్గా నియమితులైన ఎం మేసుబాబు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ను నూతన కమిషనర్ సత్కరించారు. ఇంతవరకు కమిషనర్గా పనిచేసిన మురళీకృష్ణను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ ఎక్స్పో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదవడి నాగరాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ దేశంలో 10 లక్షల టన్నులకు ఆక్వా ఉత్పత్తులు పెరగడం శుభసూచకమని అన్నారు. వాటిలో 60% ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 40% ఉత్పత్తులను గోదావరి, కృష్ణా జిల్లాల నుండి ఎగుమతులు అవుతుండడం ఆ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తోందని వివరించారు. కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ అధినేత నజీర్ గారికి ఇప్పుడే 1 గంట క్రితం ఇనాగరేషన్లో పాల్గొని ఈ మంచి ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేసిన కలెక్టర్ శ్రీమతి నాగమణి గారికి, నా ఎక్స్ పార్లమెంట్ కొలీగ్, మళ్ళీ కాబోయే ఎంపీ, 2 నెలల్లో మళ్ళీ అయిపోతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గర్వాప్సి. సో చేసిన తప్పు చేయడం సహజం, కానీ తప్పు తెలుసుకొని మరి తిరిగి సొంత ఇంటికి వచ్చేయటం చాలా శుభాభినందనలు. నేను గతంలో కూడా మన తామినాడ బాబు గారు, ఆయన పేరు వెంకటరామరాజు అని నాకు ఇప్పుడు దాకా తెలియదు, బాబు గారుగానే ఆయన సుపరిచితులు. వారికి నా చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ఎర్రంకి సూర్యారావు, సూర్యమిత్ర, తను ఒక చక్కటి కాన్సెప్ట్తో కొన్ని ఫుడ్స్ అంటే రెడీ టు ఈట్ ఆర్ లేదంటే టక్కమని వేగించి తినటం, ఇటువంటి ప్రోడక్ట్స్ లోకల్గా డెవలప్ చేయాలి అని చెప్పి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కంపల్సరీగా అంటే మన దాకా మస్తానరావు చెప్పారు, 10 లక్షల టన్నులకి చేరువలో మన భారతదేశం మొత్తం ప్రొడక్షన్ ఉంది. అందులో 60% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ 60లో ఒక 70% మన గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా మన గోదావరి జిల్లా వాళ్ళు రన్నింగ్లో ఉన్న, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఆక్వా ఫార్మ్స్. చెప్పాలంటే గోదావరిలోదే ఎక్స్పోర్ట్ అంతా కూడా మెజారిటీ. రాజ్యసభ మాజీ సభ్యుడు బీదా మస్తానరావు మాట్లాడుతూ ఆక్వా రంగ ప్రగతిని శక్తివంచన లేకుండా కృషి చేస్తారని వివరించారు. సూర్యమిత్ర ఎండి మాట్లాడుతూ తినండి, తినిపించండి, రైతు పక్షాన్ని నిలబడాలని కోరారు. డొమెస్టిక్ మార్కెటింగ్ డెవలప్ చేయాలని, అప్పుడే రియల్ రేటు స్టెబిలిటీగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఆక్వా రైతులకు అవసరమైన అన్ని యంత్రాలు, పరికరాలు, మేత లభిస్తాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ అధినేత నజీర్, తడినాడ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తులతో కూడిన స్టాల్ను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సందర్శించారు. అసోసియేషన్స్ వారైతేమి, అదేదో మెటీరియల్ సప్లై వారైతేనేమి, ముఖ్యంగా రైతు సోదరుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి 39 వసంతాల నుండి 40వ వసంతంలో మన ఆంధ్ర రాష్ట్రంలోని, భారతదేశంలోనే ఆక్వా హబ్గా పేరుగినటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఆక్వా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు, ఆక్వా ఇంటర్నేషనల్ ప్రమోటర్ అయినటువంటి నజీర్ గారిని మీ అందరి తరఫున, మనందరి తరఫున వారిని ప్రత్యేకంగా మనం అభినందించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాక తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆక్వా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అందరు స్టేక్ హోల్డర్స్ కూడా వాళ్ళ యొక్క
కష్ట సుఖాలని ఒకరికొకరు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పంచుకోవడానికి మంచి వేదికగా, ఒక వారధిగా ఈరోజు ఆక్వా ఇంటర్నేషనల్ ఒక చిరునామాగా నిలవడం చాలా సంతోషం కూడా మరొకసారి వారిని ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆక్వా రంగానికి మీ సేవలు ఇంకా కూడా ఎక్కువగా కావాలని, వాటికి మా అందరి యొక్క తోడ్పాటు ఉంటుందని కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఐఐసి చైర్మన్గా నియమితులైన జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఉండి మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజుకు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించబడి ప్రచారం చేసుకుంటుండగా కనుమూరు రఘురామకృష్ణంరాజును ఉండి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో రామరాజు పోటీ నుంచి విరమించారు. అనంతరం ఆయన జిల్లా టీడీపీ అధ్యక్షుల పదవిని కట్టబెట్టారు. కొత్తగా పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థకు చైర్మన్గా రామరాజు నియమితులయ్యారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కుటుంబ భాగంగా ప్రధానమంత్రి గారు కానీ, అందరూ సాధించిన ఉమ్మడి ప్రభుత్వంలో మన యొక్క ఉండి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ పదవి మన ప్రాంతానికి రాలేదు. మొట్టమొదటిసారిగా ఏఐసి కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, ఎన్డీఏ కుటుంబం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామానికి, మన ఉండి నియోజకవర్గానికి మొట్టమొదటిగా దుంపగడప గ్రామం ముందుగా ఆచరణ వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మన రాష్ట్రం 2014-19 మధ్య భాగంలో రాష్ట్ర విభజన వెళ్ళిన తర్వాత మన రాష్ట్రానికి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి భాగంగా ఆ రోజు బీజేపీ కూడా సపోర్ట్ ఉంది. 2014లో మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలని అసమ్మత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఏఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు అన్నారు. శుక్రవారం ఆకివీడు ఉప్పుటేరు వద్ద రామరాజు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు పిన్నమరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అడుగడుగున గజమాలతో పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఉండి ప్రజల ఆశీస్సుతో ఈ పదవి వచ్చిందని, ఉండి నియోజకవర్గానికి ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, గొంట్ల గణపతి, గంధం ఉమా, జుత్తుక శ్రీను, మోటుపల్లి సాయి అరవింద్, గవరలక్ష్మి, కరిమెరక నాగరాజు, పిల్ల బాబులు, కనుమూరు రామకృష్ణంరాజుతో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరవాసర మండలం రాయకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బోరు దుర్గాప్రసాద్ విజయవాడ వరద బాధిత సహాయార్థం 10,000 రూపాయలను భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. బోను దుర్గాప్రసాద్ తన మూల వేతనంలో ఒకరోజు జీతంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందించిన వాటితో పాటు 2,222 రూపాయలను సీఎం సహాయ నిధికి అందించారని హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కానుకొల్ల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వీరవాసరం మాజీ ఎంపీపీ వీరవాడి చంద్రశేఖర్, రాయపల్లి వెంకట్ పాల్గొన్నారు. పాలకొల్లు బస్టాండ్ ప్రాంతంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన సమాధాన కార్యక్రమంలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. స్నేహ ఆటో యూనియన్ ద్వారా ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మన పాలకొల్లు బస్టాండ్ సెంటర్ నందు మరి ఏదైతే అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నటువంటి సందర్భంగా మరి యొక్క అధ్యక్షులు మన రాజేష్ ఖన్నా గారికి, ఆయనకి సహకరించినటువంటి ఈ యొక్క స్నేహ ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క స్నేహ ఆటో యూనియన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరపడమే కాదు, పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిపి ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా మంచి రుచికరమైనటువంటి వేడి శుచిగా ఆ యొక్క తీర్థ ప్రసాదాలను అందిస్తున్నందుకు మరొక్కసారి ఆ యొక్క రాజేష్ ఖన్నా గారికి, వారికి సహకరిస్తున్నటువంటి స్నేహ ఆటో యూనియన్ వారికి
మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుని యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కూడా ఆ యొక్క వినాయకుడిని కూడా నేను కూడా ప్రార్థించడం జరిగింది. పాలకొల్లు పట్టణ హిందూ శ్మశాన వాటికను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డ్ చేసుకొచ్చామా లేదు, ఇది ఒకటి పెట్టుకో ఉన్నట్లు తర్వాత మళ్ళీ ఒకసారి పెయింటింగ్ వేసుకోండి. అది ఇది తవ్వేటప్పుడు మళ్ళీ అయితే వేతరి మనకి ఇది పెయింటింగ్ వేసేసి ఇప్పుడు వెళ్ళిపోవడం నాకైతే రోజు ఇది ఒక సెకండ్. ఇప్పుడు థర్డ్ రన్ జరుగుతుంది సపోజ్, ఆ థర్డ్ రన్ ఒకండి ఇతనికి కదా. ఇప్పుడు ఈ లాంచ్ చేసేయాలి. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సాంకేతిక శిక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జేసీ చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాములు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకోవాలని అన్నారు. పొగాకుతో పాటు పసుపు, మిరప, అశ్వగంధ, ఆముదం పంటలపై విస్తృతంగా పరిశోధన చేపట్టే దిశగా అనేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందుకుంటున్నాయని ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం వారితో అనుసంధానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఎన్ఐఆర్సీఏ వారి సహకారంతో మార్కెటింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు అంబికా థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. బాణసంచ కాలుస్తుండగా తారాజువ్వలు పడి ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈనాటి బంగారు మాట. చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.